జరుగుతున్న గొడవను నువ్వు ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. జరగబోతున్న నాశనాన్ని నీకున్న జ్ఞానముతో, నీకున్న తగ్గింపు హృదయంతో, నీకున్న దేవుడిచ్చిన ఆలోచనతో నువ్వు వెళ్ళి దాన్ని ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. సమాధానపరచువారు ధన్యులు అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, అదొక ధన్యత. ఈమె ఆ ధన్యత పొందుకుందండి. దావీదు అంటున్నాడు, నేను పగ తీర్చుకోకుండా, నీ భర్త ప్రాణం తీయకుండా నన్ను నువ్వు ఆపావమ్మా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన వారు ఆశీర్వాదాన్నే పొందుకుంటారు. అందుకని మనం ఎప్పుడు దేని మీద ఫోకస్ చేయాలంటే, నా బుద్ధి రిపేర్ చేయి ప్రభు. బుద్ధి ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుందా, బయట ఉంటుందా? కొంతమంది బయట చేసే పనులు రిపేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. బయట చేసే పనులు, అయ్యో ఈసారి ఇలా మాట్లాడానా, రేపు ఇంకో మంచిగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తారు. ఓ 2 రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ